హాయ్ అండి, నేను మీ రాగదీప్తి. ఎలా ఉన్నారండి అందరూ? సో నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను అండి. సో ఈరోజు మనము టేస్టీగా దోసకాయ పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. సో ఈ దోసకాయ పప్పు ఫస్ట్ టైం ట్రై చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో అందుకనే మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకనే ఇది అప్లోడ్ చేస్తున్నానండి. వేడి వేడి అన్నంలోకి ఇలా దోసకాయ పప్పు చేసుకొని తిన్నామంటే ఇంకా వేరే కూర ఏం లేకుండా మొత్తం అన్నం మొత్తం ఈ పప్పుతోనే లాగిచ్చేస్తారనమాట. సో చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు ఎనిపేసేసి మనం తిరువాత పెడితే మన టేస్ట్ అయిన దోసకాయ పప్పు రెడీ అనమాట. సో తిరువాత ఎప్పుడైనా కానీ మనము తిరువాతకి వెల్లుల్లి రెబ్బలు వేస్తాం కదా, సో అవి కట్ చేసి కాకుండా కొద్దిగా మెదిపి వేయండి. అంటే క్రష్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ ఎన్హాన్స్ అయ్యి బాగుంటుంది అనమాట. ఇంకొక టిప్ ఏంటంటే తిరువాత ఎప్పుడైనా వేసిన వెంటనే మిక్స్ చేయకండి. ఇప్పుడు పప్పులోకి వేసాం కదా, ఒక 2 minutes మూత పెట్టి తర్వాత బాగా మిక్స్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.